హాయ్ అండి, వెల్కమ్స్ టు రావ్స్_tuts. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో పార్ట్ 2 అండి. సో యాక్చువల్లీ పార్ట్ 1 క్లాస్లో మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఒక 2 సమ్స్ చెప్పుకున్నాము. సో నెక్స్ట్ పార్ట్ 2 అండి. సో సమ్ ఏంటంటే లిమిట్ x టెండ్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఎక్స్ టెండ్స్ టు ఏ ఉంది కదండి, ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసేస్తామండి. చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటవుతుంది, ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ అంటే 0 అయిపోతుందండి, బై ఏ మైనస్ ఏ, ఇది కూడా 0. సో దిస్ ఈజ్ 0/0 ఫామ్ అండి. ఓకేనా, 0/0 ఫామ్. సో 0/0 ఫామ్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మనం సింప్లిఫై చేయాలండి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్, యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్ ఏ సైన్ ఏ అండి. ఓకేనా, ఈ వాల్యూని న్యూమినేటర్కి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్. సో ఇది యాడ్ చేస్తున్నానండి, ప్లస్ ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ అండి, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశానండి, డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ అండి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము, మనకి డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ అనేది ఉందండి. సో అలా ఎక్స్ మైనస్ ఏ వచ్చేటట్టుగా నేను న్యూమినేటర్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎలా చూడండి ఒకసారి. సో ఈ రెండింటి నుంచి అండి, ఈ రెండు ఉన్నాయా, వీటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే చూడండి రాస్తున్నాను, ఎక్స్ టెండ్స్ టు ఏ, ఈ రెండు నుంచి నేను సైన్ ఏ కామన్ తీసానండి. సైన్ ఏ కామన్ తీస్తే ఇంకా మనకి ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ ఒకటి ఉంటుందండి, ఇక్కడ మైనస్ ఏ ఒకటి ఉంటుందండి. అలానే ఈ రెండు నుంచి మిడిల్లో ఉండే రెండింటి నుంచి మైనస్ ఏ కామన్ తీసానండి. అప్పుడు ఏంటండి, సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ అండి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు డినామినేటర్లో ఉండే ఎక్స్ మైనస్ ఏ అనేది న్యూమినేటర్లో ఈ టర్మ్కి రెండింటికి అప్లై చేసేయాలండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ సైన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అండి. మైనస్ ఇది బై ఇది రాస్తున్నానండి, అంటే దీనికి కూడా సపరేట్గా ఒక లిమిట్ పెట్టేస్తున్నాను నేను. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అండి. ఓకేనా, సో రెండింటిని సపరేట్ చేసేసి రెండింటికి లిమిట్స్ అనేవి అప్లై చేసేసానండి. సో అప్లై చేసిన తర్వాత దీస్ టూ ఆర్ గెట్ క్యాన్సిల్ అండి. సో ఈ స్టెప్లో మనకి ఎక్స్ టెండ్స్ టు అంటే ఎక్స్ ప్లేస్లో ఏ అనేది రీప్లేస్ చేయాలి, బట్ ఎక్స్ అనేది లేదుగా. సో నెక్స్ట్ స్టెప్లో ఇంకా మనకి లిమిట్తో అవసరం లేదు, నో నీడ్ టు లిమిట్ అండి, తీసేసామండి. మైనస్ ఏ కాన్స్టెంట్ బయటకు వచ్చిందండి. సో దిస్ ఈజ్ సిడి ఫార్ములా అండి. ఓకేనా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా. సో ఇక్కడ రాస్తున్నాను, ఇంకా కలర్ఫుల్గా అయినా రాసుకుంటే క్లారిటీ ఉంటుందేమో కదా, జస్ట్ వెయిట్. సో ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా రాస్తున్నాను. సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 అండి. సో ఇది ఫార్ములా అండి మనకి. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను నేను, సైన్ సి మైనస్ సైన్ డి ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి. సో ఇందాక చెప్పాను కదా ఎక్స్ టెండ్స్ టు ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ లేదు కాబట్టి ఇంకా లిమిట్తో అవసరం లేదండి మనకి, లిమిట్ తీసేస్తున్నాను. సైన్ ఏ మైనస్, సో ఏ అనేది కాన్స్టెంట్ ముందు రాసేసానండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ సిడి ఫార్ములా 2 cos సి ప్లస్ డి బై 2 ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 ఎక్స్ మైనస్ ఏ బై 2 అండి, డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ లిమిట్ అనేది అప్లై చేస్తున్నానండి. నెక్స్ట్ స్టెప్లో ఇది సైన్ ఏ లిమిట్ అనేది అప్లై చేయడం, దట్ మీన్స్ ఏంటంటే సపరేట్ చేస్తున్నాను అనమాట. సో ఈ 2ని ఫ్రంట్ రాసేస్తున్నానండి, 2A, ఈ 2ని ముందు తీసుకొచ్చి రాసేసాను. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ
కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2. సో ఈ ఎక్స్ మైనస్ ఏ అనేది ఈ సైన్ దగ్గర రాస్తున్నానండి. సో సార్ మరి ఎక్స్ మైనస్ ఏ అనేది దీని దగ్గర కూడా రాయొచ్చు కదా అంటే, దీని దగ్గర అంటే యాక్చువల్లీ ఇది ఈ రెండింటికి మిడిల్లో మల్టిప్లికేషన్ ఉందండి. సో మల్టిప్లికేషన్ ఉండడం వల్ల ఈ ఎక్స్ మైనస్ ఏ అయితే దీని దగ్గరైనా రాయాలి, లేదా దీని దగ్గర ఏ ఒక దగ్గర మాత్రమే రాయాలి. సో అలా కాకుండా ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది చూసారా, సబ్ట్రాక్షన్ ఉండేటప్పుడు ఎక్స్ మైనస్ అనేది రెండింటి దగ్గర కూడా రాయొచ్చు. అదే ఎడిషన్ ఉండేటప్పుడు కూడా ఎక్స్ మైనస్ అనేది రెండింటి దగ్గర కూడా రాయొచ్చు. సో అదే మల్టిప్లికేషన్ ఉండేటప్పుడు మనకి ఎక్కడైతే అవసరం ఉంటుందో దాని దగ్గర రాసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ మైనస్ అనేది దీని దగ్గర అప్లై చేస్తున్నానండి. సో దీని దగ్గర రాస్తూ లిమిట్ కూడా రాసేస్తున్నాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ అండి. ఓకేనా, లిమిట్ కూడా రాసేసానండి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే సైన్ ఏ యాజ్ యూజువల్గా రాసేస్తామండి. సైన్ ఏ రాసేసాం మైనస్ 2a ఎక్స్ టెన్స్ టు ఏ కదండి, ఎక్స్ ప్లేస్లో ఏ వేసేస్తున్నామండి సురేష్ గారు. కాస్ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ ఏ బై 2 అండి. మరి ఇక్కడ చూద్దామా దీన్ని ఎలా రాస్తున్నానంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ రాసి, సో ఈ హాఫ్ ఉంది కదా ఎక్స్ మైనస్ ఏ బై 2 కదా, సో దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే సైన్ లేదంటే రాసేసాయండి, ఇంకో స్టెప్ రాద్దాం. ఎక్స్ మైనస్ ఏ బై 2 బై డినామినేటర్ ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ కదా, సో ఈ ఎక్స్ మైనస్ ఏకి బై 2 చేయండి, ఇంటూ 2 చేయండి. ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి ఇదేగా వచ్చేది. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్లో సైన్ ఏ మైనస్ 2a హియర్ కాస్ ఏ ప్లస్ ఏ అంటే 2a బై 2 అండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ బై 2 అండి. ఒక దగ్గర రాయండి దీన్ని, ఇలా బై 2 ఉంది కదా ఇలా రాయండి. సో దీనికి ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అండి ఈజ్ ఈక్వల్ టు 1 అండి ఫార్ములా. ఓకేనా, ఎక్స్ టెన్స్ టు ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ ఫస్ట్ డాట్ ఏంటి, సరే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై 2 ఎక్స్ మైనస్ ఏ బై 2 ఉంది ఎలా, సో ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు ఏ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 0/0 ఫామ్ వస్తుందండి ఇది. అలానే ఈ జీరోని కూడా ఈ ఫామ్లో వేస్తే 0/0 ఫామ్ వస్తుంది. సో 0/0 ఫామ్ వస్తే సో మనం ఏంటి రాయొచ్చు 1 అనేది రాయొచ్చు, బట్ ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు 1 కింద రాసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది ఇది సైన్ ఏ మైనస్ 2a ఇంటూ నాన్న ఈ 2 క్యాన్సిల్ అయిద్దిరా కాస్ ఏ, ఇది 1 అయిపోయిందండి, ఇది ఇంకా 1/2 మిగిలిందండి. సో ఈ 2 క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో రిజల్ట్ ఈజ్ సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ సమ్ అండి. సో చక్కగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనండి, సో నెక్స్ట్ చూద్దామా. ఓకే అండి, నెక్స్ట్ అండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ సైన్ ఏ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ అండి. ఓకేనా, సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పైన సైన్ ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ సైన్ ఏ మైనస్ బిఎక్స్ అని ఉంది కదండి, సో అది సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉందండి. ఓకేనా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా రాద్దామా. ఈజీ సమ్స్ అండి, చాలా ఈజీ. సి డి, సో సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 cos c plus d by 2 sin c minus d by 2 అండి ఫార్ములా. ఓకేనా, సో ఈ ఫార్ములా అనేది నేను ఇక్కడ అప్లై చేస్తున్నానండి. ఓకే, అప్లై చేసేస్తే ఏమొస్తుంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 cos a plus bx plus a minus bx by 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 కదండి, సి అంటే ఏ ప్లస్ బిఎక్స్ అండి, మైనస్ డి అంటే ఏ మైనస్ బిఎక్స్ అండి, డివైడెడ్ బై 2 అండి. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్తో ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నానండి, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. ఈ 2 అనేది ఫ్రంట్ తీసుకొచ్చి రాస్తున్నాను. 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇవి క్యాన్సిల్ అవుతాయి కానీ ఒకేసారి చేద్దాంలేండి. ఏమండి రమేష్ గారు, చక్కగా వినండి.
డివైడెడ్ బై 2 సేమ్ యాజ్ యూజువల్గా రాసేసాము. సో ఇక్కడ కూడా ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బిఎక్స్ అండి హోల్ డివైడెడ్ బై 2 అండి. మైనస్ బిఎక్స్ ప్లస్ బిఎక్స్ అండి, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే డినామినేటర్లో ఒక ఎక్స్ ఒకటి ఉంది కదండి, డివైడెడ్ బై ఎక్స్. ఓకేనా, హోల్ డివైడెడ్ బై ఎక్స్. అలానే ఇక్కడ కూడా హోల్ డివైడెడ్ బై ఎక్స్ అండి. ఓకేనా, హోల్ డివైడెడ్ బై ఎక్స్ ఇక్కడ. ఓకే, హోల్ డివైడెడ్ బై ఎక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది, ఇక్కడ రిమైనింగ్ ఏంటున్నాయో రాసేద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 కాస్ 2a, ఏ ప్లస్ ఏ అంటే 2a కదండి, 2a బై 2 ఇంటూ సైన్ 2b ఎక్స్ బై 2 అండి. డివిజన్లో ఎక్స్ ఉందండి, ఎక్స్ అండి. ఓకేనా, సో ఈ 2 క్యాన్సిల్ అండి, 2 క్యాన్సిల్ అవుతుందండి. సో నెక్స్ట్ స్టెప్లో 2 ఇంటూ ఈ కాస్ ఏ అనేది కాన్స్టెంట్ అండి, ఎందుకంటే అక్కడ ఎక్స్ లేదు కాబట్టి. సో ఇంకేముంటుంది, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ బిఎక్స్ బై ఈ ఎక్స్ రాస్తున్నానండి. సో ముందు సమ్లో చెప్పుకున్నాం కదా, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉండేటప్పుడు డినామినేటర్లో ఉండే ఎక్స్ అని ఒకదాని దగ్గర మాత్రమే రాయాలి. ఓకేనా, సో దీని దగ్గర రాశాను అనమాట. మరి దీని దగ్గర ఎందుకు రాయకూడదు, ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఎక్స్ అనేది ఏమీ లేదు, కాన్స్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉందో చూడండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అండి. ఇలా ఉండేటప్పుడు ఏ అండి దీని ఆన్సర్, ఫార్ములా అనమాట ఇది. సో ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు నేను దీన్ని ఏం రాస్తున్నాను, దీన్ని ఏ అంటే ఏ ప్లేస్లో ఇక్కడ ఏముందండి, బి ఉంది. సో 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ బి అండి దీని బదులుగా. సో ఫైనల్ రిజల్ట్ ఏంటి రాయొచ్చు, 2b ఇంటూ కాస్ ఏ. సో దిస్ ఈస్ ద రిజల్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒకటి సమ్ అనేది. ఓకే అండి, సో నెక్స్ట్ సమ్ అండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అండి. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం, సో ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 0 వేస్తే 0/0 ఫామ్ అండి. సో దిస్ ఈజ్ 0/0 ఫామ్. ఇది కూడా 0/0 ఫామేనండి. ఓకేనా, ఈ సమ్ కూడా. సో 0/0 ఫామ్ వచ్చేటప్పుడు ఆ మిడిల్ ఉండేదాన్ని మనం సింప్లిఫై చేయాలండి. సో దాన్ని నేను సింప్లిఫై చేస్తున్నాను చూడండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ పై ఇంటూ కాస్ స్క్వేర్ కదండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అండి. సో వీ నో దట్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఎలా వచ్చింది, సో దాని ఫార్ములా రాస్తున్నానండి. కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ ఫార్ములా యూజ్ చేశానండి. సో ఇప్పుడు పైతో మల్టిప్లై చేస్తున్నానండి, పైతో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ అండి హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఓకేనా, సో నెక్స్ట్ ఫార్ములా ఏంటి, ఇక్కడ సైన్ 180 మైనస్ థీటా ఫార్మేషన్ ఉంది చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా. సో సైన్ పై మైనస్ థీటా, సైన్ పై మైనస్ థీటా, 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా అండి. ఓకేనా, సో సైన్ థీటా అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం దీన్ని, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ థీటా కదా, సైన్ థీటా అంటే ఏంటండి, పై సైన్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అండి. సో నెక్స్ట్ స్టెప్లో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ రాసి ఇంటూ పెట్టి పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాద్దామండి. ఓకేనా, ఇలా అంటే ఈ రెండు క్యాన్సిలేషన్ అయితే మళ్ళీ ఇదే స్టెప్ మనకి రిపీట్ అవుతుంది. సో మనకు ముందు స్టెప్లో ఏ చేంజెస్ లేదు కాబట్టి మనకు కన్వీనియంట్ ప్రకారం ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని నేను స్ప్లిట్ చేస్తానండి. ఎలా, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ అని బై ఇది రాస్తున్నానండి ఇక్కడ పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఈ రెండు ఒక దగ్గర రాస్తున్నానండి, పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఇదండి ఎక్స్ స్క్వేర్ అండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎక్స్ టెండ్స్ టు 0 అయితే ఇక్కడ పై ఎక్స్ టెండ్స్ టు 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 0, ఇది 0/0 ఫామే అవుతుందండి ఇది. సో అంటే ఇక్కడ మనం ఏంటి అప్లై చేయొచ్చు చూడండి, దీన్ని ఇక్కడ ఎలా రాస్తున్నాను అంటే నెక్స్ట్ ఎక్స్ టెండ్స్ టు 0 కదా, సో ఎక్స్ టెండ్స్ టు 0 అని నేను నెక్స్ట్ స్టెప్లో చూడండి ఎక్స్ టెండ్స్ టు 0 దెన్
పై సైన్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్స్ ఈజ్ ఆల్సో జీరోనేనండి. అంటే దీని ప్లేస్లో నెక్స్ట్ స్టెప్లో నేనే రాస్తున్నాను లిమిట్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్స్ టు జీరో. ఇదేంటిది సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ అండి. ఓకేనా, ఇలా రాశాను, ఇలా ఇంటూ పై బయటికి తీసానండి. ఇక్కడ పై ఇంటూ లిమిట్ ఎక్స్ ట్యాన్స్ టు జీరో. ఈ రెండింటికి స్క్వేర్స్ ఉన్నాయి కదా, సో దీన్ని సైన్ ఎక్స్ బై ఎక్స్ అని రాసి హోల్ స్క్వేర్ పెట్టేద్దామండి. ఓకేనా, సరే ఇప్పుడు ఫార్ములా దగ్గరికి వస్తాం. ఇది ఏ ఫార్ములాకి వచ్చింది ఇప్పుడు? సార్ ఎక్స్ ట్యాన్స్ టు జీరో అయినప్పుడు పై సైన్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్స్ టు జీరో ఎలా కదా, డౌటే కదా. సో బోత్ సైడ్స్ చూడండి, ఎక్స్ ట్యాన్స్ టు జీరో కదా, బోత్ సైడ్స్ సైన్ అప్లై చేసామనుకోండి సైన్ ఎక్స్ ట్యాన్స్ టు జీరో అండి. స్క్వేర్ చేసామనుకోండి సైన్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్స్ టు జీరో అండి. బోత్ సైడ్స్ పైతో మల్టిప్లై చేసామనుకోండి పై సైన్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్స్ టు జీరో. స్క్వేర్ అంటే జీరో కదా, సో ఎక్స్ ట్యాన్స్ టు జీరో అయితే పై సైన్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్స్ టు జీరోనే. ఇదిగోండి జీరో అయింది. సో ఇప్పుడు ఎందుకు ఇలా రాసాము అంటే దీనికి ఫార్ములా ఏంటి? లిమిట్ ఎక్స్ ట్యాన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఈ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నానండి. సో ఇప్పుడు చూడండి ఇదంతానా 1 కదా, ఇది 1 ఇంటూ పై ఇంటూ 1 స్క్వేర్ అండి. సో ఫైనల్ రిజల్ట్ ఏంటండి? పై అండి. ఓకేనా, ఇది ఒకటి మనకి 4 మార్క్స్కి వచ్చే సమ్స్ అండి.